దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనే పుస్తకంలో నుండి కథలు చెప్పుకుంటున్నాము. మనం 80 దాటేసాము. ఇంకో 10 కథలు ఉన్నాయి సుమారు. సో, అవి రెగ్యులర్‌గా మనం క్లాస్‌లో అన్నీ చెప్పుకుంటుంటే ప్రాబబ్లీ డిసెంబర్ మంత్‌లో కంప్లీట్ చేస్తామేమో అని అనుకుంటున్నాము. సో, జనవరి కొత్త సంవత్సరం ఏం చేస్తాము అనేది త్వరలోనే మీకు తెలియజేస్తాము. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాకస్వామి ఇతి నామినే నమాచార్యపదాయ నితాయ కృపాప్రదాయిని గౌరకథదామదయ నగరగ్రామతారిణి నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే తప్త కాంచన్ గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవే భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిమిత్ కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. హరే కృష్ణ. శ్రీ రాధే రాధే. అయితే మనకి చాలా వరకు అందరికీ కూడా ఏకాదశి ఈ రోజా రేపా అనేది డౌట్ వచ్చింది. మన ఇస్కాన్ ప్రకారం అయితే రేపే చేసుకుంటున్నాము. ఇస్కాన్ ఎప్పుడైనా ఏకాదశి ఎప్పుడు చేసుకుంటారంటే ద్వాదశి గడియలు అండ్ ఒక్కోసారి త్రయోదశి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి 3 గడియలు వచ్చేది కూడా చూస్తారనమాట. సో అటువంటి ఏకాదశినే మనం సెలబ్రేట్ చేసుకుంటాము. సో అందుచేత మనకి ఏకాదశి రేపు అవుతుంది. సో మనం ఏకాదశి స్టోరీ చెప్పుకుందాము. ఎందుచేత అంటే ఎవరైనా అంటే స్టార్టింగ్ చేసేవాళ్ళు రేపు మీరు చేయగలుగుతారు. ఐఎమ్ సారీ, ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, తీయాల్సి వచ్చింది. సో మనం ఏకాదశి అనేది రేపు జరుపుకుంటున్నామని చెప్పాము. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఏకాదశి సెలబ్రేట్ చేసుకోగలుగుతారు, ఉపవాసం ఉండగలుగుతారని ఆ యొక్క స్టోరీ చెప్తాను. ప్రతి ఏకాదశికి ఎవరు క్వశ్చన్ అడుగుతారు, ఎవరు ఆన్సర్ చెప్తారు? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఆ, కృష్ణుడు చెప్తారు మాతాజీ, యుధిష్ఠిరుడు అడుగుతారు. కృష్ణుడు చెప్తారు, ఎవరు అడుగుతారు? యుధిష్ఠిరుడు అడుగుతూ ఉంటాడు. ప్రతి ఏకాదశికి కూడా ఈ నెల వచ్చే ఏకాదశి పేరేంటి, ఆ యొక్క విశిష్టత ఏమి అని యుధిష్ఠిరుడు అడగగానే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉంటాడు అనమాట. సో ఈ ఏకాదశి, ఇప్పుడు వచ్చే ఏకాదశి ఏంటంటే పుష్యమాసం అని కూడా అంటూ ఉంటారు. అంటే నెలగంట పెడతారు అని అంటారు, రకరకాలుగా చెప్తారు. ఈ 15వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు 2 నెలలు కలిసి వస్తాయి కదా. సో ఇటువంటి ఏకాదశిని సఫల ఏకాదశి అని అంటారు అనమాట. సో సఫల ఏకాదశి అంటే
ఎవరికి సఫలం చేసింది, ఏం చేసింది అనేది మనం చూద్దాం. సో ఈ సఫల ఏకాదశిని యుధిష్ఠిరుడికి శ్రీకృష్ణ భగవంతుడు చెప్తున్నాడనమాట. ఇది ఎక్కడ రాసుంది ఏంటి అనంటే పద్మ పురాణంలో ఈ కథలన్నీ కూడా ఉన్నాయి. పద్మ పురాణం నుండి చెప్తున్నారు. సో ఇక్కడ భగవంతుణ్ణి చేరుకోవడం అనేది ముఖ్యమైన విషయం అని ఆధ్యాత్మిక విషయాల్లో మనము తెలుసుకుంటాం. సో భగవంతుణ్ణి చేరుకోవడం అంటే ఏంటి? ముక్తి పొందడం అన్నమాట. మళ్ళీ ఇంకో జన్మ అనేది వద్దు అని అనుకోవడం. సో ఆధ్యాత్మికంగా మనం భగవంతుడిని చేరుకోవాలి అని అనుకున్నప్పుడు భగవంతుడు ఏమేం చెప్పారు? నియర్నెస్ టు లార్డ్ నారాయణ అంటే భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలి అని అంటే ఏం చెయ్యాలి అనేది ఒకటి. సో ఇక్కడ మనము ఈ ఏకాదశులు అనేది పాటించడము నారాయణుడికి చాలా ఇష్టం అన్నమాట. భగవంతుడికి ఏ రోజులలో ఏ రోజు ఇష్టము అని అంటే రోజులు ఉంటాయి కదా, సండే మండే ట్యూస్డే వెనస్డే ఇవన్నీ కూడా. అవి కాకుండా చక్కగా ఈ ఏకాదశి అనేది మనం తెలుగులో చూసినట్లయితే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి ఇవి వస్తాయి. సో అందులో ఏకాదశి అంటే భగవంతుడికి చాలా ఇష్టం అన్నమాట. ఎందుచేత అంటే ఏకాదశి మాత ఎవరో కాదు, భగవంతుడిలో నుండే వచ్చి యుద్ధం చేసి మురాన్ రాక్షసుని చంపివేసి శ్రీకృష్ణుని రక్షించింది కాబట్టి ఆ విధంగా ఏకాదశి అంటే చాలా ఇష్టము. సో ప్రతి మాసంలో 2 టైమ్స్ ఏకాదశి వస్తుంది. ఒకటి శుక్లపక్షము, ఒకటి కృష్ణపక్షము. అంటే పౌర్ణమికి ముందు, అమావాస్యకి ముందు 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఏకాదశి పాటించడం మూలాన చాలా మంచి జరుగుతుంది అని చెప్తారు. అందరూ సామాన్యంగా ఏం చేస్తుంటారంటే ఉపవాసం ఉంటారు. ఉపవాసము అని అంటే ఇక్కడ ఏమంటున్నారంటే చాలా క్లోజ్గా భగవంతుడికి ఉండడము. మనం ఎంతవరకు ఆహారాన్ని నియమించుకొని తినట్లేదు అని కాకుండా భగవంతుడి దగ్గర ఎలా ఉండాలి అని అంటే భగవంతుడి శ్లోకాలు చదవడం, భగవంతుడి పుస్తకాలు చదవటం, భగవంతుడికి పూజ చేసుకోవటం, భగవంతుడికి గుడికి వెళ్ళటము, భక్తులతో ఉండటము, ఇవన్నీ కూడా ఏకాదశి రోజు చేయవలసిన నియమాలు. ఆ తర్వాత రాత్రి జాగరణ చాలా వరకు అందరూ చేస్తూ ఉంటారు. ఉపవాసం ఉండి జాగారం చేసినట్లయితే భగవంతుడికి మనం బాగా దగ్గరగా అవుతాము అని చెప్తున్నారు. సో ఇలా చేయడంలో మనకి బాగా ఏం ఫలితం వస్తుంది అని అంటే రాజసు యాగము, యజ్ఞాలు ఇవన్నీ కూడా మనం చేయలేం కదా. ఒక గోవుని దానం చేయడం కానీ, ప్రపంచమంతటి భూదానం చేయడము, సో ఇవన్నీ కూడా మనం చేయలేని పరిస్థితి కాబట్టి ఏకాదశి చేస్తే అవన్నీ ఫలితాలు మనకి వస్తాయి అని చెప్తున్నారు. ఒక యజ్ఞం చేసిన రాజసూయ యజ్ఞం చేసినట్లు, ఆ తర్వాత ఒక గోవుని దానం చేసినట్లు ఇవన్నీ కూడా మనకి వస్తాయి. ఆ యొక్క ఫలితాలు మనకి వస్తాయి అని చెప్తున్నారు. అందుకనే ఏకాదశి రోజు మనము ఉపవాసం చేయాలి. దేని నుండి ఉపవాసం చేయాలంటే భగవంతుడికి నవధాన్యాలు అంటే ఇష్టం ఉండవు. ఆ నవధాన్యాల్లో పాపం ఉంటుందంట. అందుచేత నవధాన్యాలు ఆ రోజు తినకూడదు అని చెప్తారు. సో నవధాన్యాలు తినకుండా మరేం తినాలి? మేము టాబ్లెట్లు వేసుకోవాలి, మేము ఉండలేము అని అనుకునే వాళ్ళు ఏకాదశి ఫుడ్ అని కొన్ని ఉన్నాయన్నమాట. లైక్ ఫ్రూట్స్ అండ్ రూట్స్ అంటారు. పళ్ళు ఫలాలు తినవచ్చు. తర్వాత భూమిలో పండినవి అంటే వేరుశనక్కాయలు కానీ, లేకపోతే స్వీట్ పొటాటో అంటాం కదా, ఆర్డినరీ పొటాటో అండ్ స్వీట్ పొటాటో ఇవి 2 కూడా మనము తినవచ్చు. సగ్గు బియ్యం కూడా తినవచ్చు. సో వీటితోని పదార్థాలు ఇలా సామా రైస్, క్వినోవా ఇట్లాంటివన్నీ కూడా మనం తినవచ్చు అనమాట. సో వాటితోని ఇంకా ఫల్హారి పిండి అని 5 మిల్లెట్స్తో చేసిన పిండి కూడా మనకి దొరుకుతుంది. దాంతో పూరి, చపాతి అండ్ హల్వా ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఎందుకు రెసిపీస్ చెప్తున్నాం? ఒక పక్క ఉపవాసం ఉండి అని అంటే, ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా భక్తితో ఉండడం ఒక పాయింట్. రెండవ పాయింట్ గ్రెయిన్స్ తినవద్దు అనేది. వేరే పలహారం మీరు ఉండలేకపోతే వేరేవి తిన్నా కానీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఉపవాసము
అనేది చెప్తారు. ఏకాదశి ఫుడ్ ఏదైతే మనకు కేటాయించారో అది తీసుకుంటూ కూడా మనము ఏకాదశి పాటించవచ్చు అని చెప్తున్నారనమాట. ఎందుకని ఇవి తినకూడదు, ధాన్యాలు ఎందుకు తినకూడదు అంటే వేరియస్ సెన్స్ ఇస్ రిసైడ్ ఇన్ ద గ్రెయిన్ అని చెప్తున్నారు. ఆ గ్రెయిన్స్లో అంతా కూడా పాపాలు ఉంటాయంట. ఆ ఒక్కరోజు తినవద్దు అని విష్ణుమూర్తి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇంకా మనం ఏమేం పువ్వులు ఆఫర్ చేయాలి అంటే వైజయంతి మాల, అడవి పువ్వులు లాంటివి పువ్వులు అంటే మంచి సువాసన వచ్చే పువ్వులు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. ఆ రోజు మనకి తామర పువ్వులు కానీ మంచి సువాసన వచ్చే పువ్వులు కానీ అవి ఇస్తూ, తర్వాత పళ్ళు పెడుతూ, ఆ తర్వాత గంగాజలంతోని కృష్ణుడికి స్నానం చేయిస్తూ అండ్ దీపాలు వెలిగిస్తూ ఇలా మనము పూజ చేసుకోవచ్చు అనమాట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనము హే జనార్దన, హే కృష్ణ, నేను ఈ వ్రతం చేయదలుచుకున్నాను, దయచేసి నాకు శక్తిని ప్రసాదించు అని ప్రార్థిస్తూ ఆ పూజ మనము చేసుకోవాలన్నమాట. విష్ణుమూర్తి యొక్క పటం పెట్టుకొని మనము అంటే కృష్ణ రాధాకృష్ణ ఎలాగో చేస్తున్నాం కదా అవి పెట్టుకొని చేయొచ్చు. సో ఇక్కడ యజ్ఞం చేసినంత ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. గోమాతను దానం చేసినంత ఫలితం వస్తుంది, భూదేవిని దానం చేసినంత ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. సో ఇవన్నీ చెప్తూ ఇక్కడ మరుసటి రోజు ఎప్పుడైతే ఏకాదశి వ్రతాన్ని మనము ముగించుకుంటున్నామో బ్రాహ్మణులకి దక్షిణ ఇస్తూ ముగించుకోమని చెప్తున్నారు. సో ఇంకా ఇక్కడ మనకి ప్రతి ఏకాదశికి ఒక స్టోరీ ఉంటుంది కదా, అంటే ఒక కథ ఉంటుంది అన్నమాట. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాద ప్రణాం. సో భగవంతుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అనమాట. అన్ని పాముల్లోకి ఏది పెద్దది అని అంటే శేషనాగు అంటే బలరాముడు కదా. శేషనాగు ఎలాగైతే పెద్దదో, పక్షుల్లోకి గరుడ పక్షి ఎలాగో, అలా ముఖ్యమైన వాటిల్లో ఈ ఏకాదశి అంటే నాకు చాలా ప్రియము అని శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ ద గ్రేట్నెస్ ఆఫ్ ఏకాదశి ఏం జరుగుతుందో, ఈ ప్రత్యేకమైన ఏకాదశి గురించి ఒక స్టోరీ ఉందంట. చెంపావటి అనేది ఒక ప్లేస్ ఉందన్నమాట. అక్కడ ఒక రాజు ఉండేవాడు, మహిష్మాన్, అతని పేరు మహిష్మాన్. సో ఈ రాజులందరూ అన్నీ పాటిస్తారనమాట. ఋషులు వాళ్ళ రాజ్యంలో ఉండే ఋషులన్నీ అందరినీ కనుక్కుని ఏంటి ఏది చేస్తే ఎలా బాగుంటుంది అని వాళ్ళు అలా పాటిస్తూ ఉంటారు. సో ఈ రాజు కూడా చాలా మంచివాడు. అతనికి 9 కొడుకులు ఉండేవారంట. సో 9 కొడుకుల్లో పెద్దవాడి పేరు లంపక్. ఈ లంపక్ అనే అతడు చాలా అంటే అన్ని పాపాలే చేసేవాడంట. పాపకృత్యాలే చేసేవాడు. అంటే తాగడం కానీ, మాంసభక్షణం చేయడం కానీ, లేకపోతే స్త్రీలని వాళ్ళ వెంట పడడం కానీ, సో అవన్నీ చేస్తూ అతను ఏంటంటే ముఖ్యంగా ఒక పాపము ఎలా అంటే వేరే వాళ్ళ భార్యల్ని ఎవరైతే అనుభవిస్తారో అటువంటి మగవాళ్ళ ముఖం కూడా మనం చూడకూడదు అని చెప్తారనమాట స్క్రిప్చర్స్లో. అటువంటి పాపం ఈయన చేసేవాడంట. సో అందరినీ కూడా బాగా బాధించేవాడు. ఇంకా ఇలా అందరూ ఒక్కొక్కరిని ఈ రకంగా ఉండే గుణాలన్నీ కూడా బాగా డబ్బు అవసరం ఉంటుంది కదా వాళ్ళకి. ఒక స్త్రీని సంతోషపెట్టాలంటే డబ్బులు కావాలి, ఒక మందు లేకపోతే భక్షణ చేయాలి అని అంటే అవన్నీ కూడా చాలా కాస్ట్లీ కదా. సో వాటి కోసం ఆయనకి ఎలా ఉండేవాడంటే చాలా కష్టపడేవాడు. అంటే డబ్బుల కోసం దొంగతనాలు కూడా చేసేవాడంట ఆ డబ్బుల కోసం. సో ఇంత నీచానికి దిగజారినప్పుడు ఆయన ఏం చేస్తే రాజభటులు ఉంటారు కదా, వాళ్ళు ఒక్కొక్కసారి ఇతన్ని జైల్లో పెట్టాలని కూడా బంధించేవారంట. మళ్ళీ రాజకుమారుడు వాళ్ళు ఏమీ చేయలేక కూడా ఒక్కొక్కసారి వదిలేయవలసి వచ్చేదంట. సో ఈ సెక్యూరిటీ ఆఫీషియల్స్ వీళ్ళందరూ కూడా చాలా భయపడేవాడు. రాజపుత్రుడు కదా, మనం ఏం చేయగలము అని చెప్పేసి
వాళ్ళకి కొంచెం భయపడి జైల్లో పెట్టినా వెంటనే వదిలేసేవారంట. సో ఇక్కడ అన్ని బాధలున్నాయి. ఇంకా ఆయన ఎలా అంటే ఈ రకంగా ఉండి ఒకరోజు అడవిలోకి వెళ్తాడంట. అడవిలోకి వెళ్ళేసి ఒక పెద్ద పీపల్ ట్రీ అంటే ఒక మహావృక్షం. మహావృక్షాన్ని ఏమంటారు మనము? ముఖ్యంగా రావి చెట్టు గాని, లేపోతే మర్రి చెట్టు గాని. ఇవి 2 చాలా మహావృక్షాలవుతాయి. అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఉండి ఊడలు కట్టేసి పెద్దగా ఉంటాయన్నమాట. సో, ఆ వృక్షం దగ్గరికి వెళ్తాడన్నమాట. ఆ వృక్షం ఏంటంటే అక్కడ చాలా వరకు అందరూ వచ్చి ఆ వృక్షం దగ్గర మనం మర్రి చెట్టుకి నీళ్లు పోయడం గుళ్ళో చూస్తాం కదా! రావి చెట్లుంటాయి. అక్కడ నీళ్లు పోస్తాము. చెట్టు చుట్టూ తిరుగుతాము. అలా పూజ చేయని యోగ్యత కలిగిన చెట్టనమాట. సో, అక్కడ అందరూ వచ్చేసి పూజలు చేసుకొని వెళ్ళేవారంట. సో, ఈ ఏకాదశి రోజు గూడా అందరు దేవి దేవతలు గూడా అక్కడికొచ్చి చేసుకున్నారు. ఈ అడవిలో వెళ్ళిన తర్వాత ఈయనకింకా ఈ ఈ చెడు అలవాట్లు ఉండేవాళ్ళు తొందరగా బాడీ వీక్ అయిపోతుంది. సో, ఆకలితోనున్నాడంట. ఒక పక్క వీక్ అయిపోయాడు. ఆయనకెక్కడ భోజనం దొరకట్లేదంట. ఒక్కొక్క సమయాల్లో అడవిలోకి పోయి అతనేం చేసేవాడంటే జంతువుల్ని చంపి ఆ మాంసాన్ని భక్షించేవాడంట. ఇప్పుడు అంత ఎనర్జీ లేదనమాట. ఆయన బలమంతా పోగొట్టుకున్నాడు. పోగొట్టుకొని ఇంకా ఈయనకి ఆ జంతువుల్ని చంపి తినే బలం గూడా లేకుండా చాలా వీక్‌గా అయిపోయి ఆ చెట్టు మొదట్లో అక్కడ రెస్ట్ తీసుకున్నాడు. కూర్చున్నాడు. సో, ఇలా పగలంతా గడిచిపోయిందంట. ఆ రోజు ఏకాదశి. అంటే ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయనకి తెలియకుండానే. తెలిసి లేడు. దొరకలేదు కాబట్టి ఫుడ్ ఆయన ఉపవాసం ఉన్నాడు. ఇంకా పూర్తిగా రాత్రయిపోయిందంట. రాత్రంతా జాగారం చేస్తున్నాడు. బాగా ఆకలేస్తుంది. నిద్ర రావట్లేదు. నిద్ర రావట్లేదు. ఇప్పుడు అంత బాగా బతికినోడు ఒక్కసారి తిండి లేదు, నిద్ర లేదు అంటే ఒక వరి గూడా ఆయనని చేస్తూ ఉంటుంది గదా! తలలో. సో, దానివల్ల ఆయనకి పూర్తిగా రాత్రంతా గూడా నిద్ర లేదు. సో, ఏకాదశి రోజు నువ్వు పాపాత్ముడివా? నువ్వు పుణ్యాత్ముడా? నువ్వు స్త్రీయా? పురుషుడా? నువ్వెవరు? అనేది ఎవరు ఆలోచించరనమాట. భగవంతుడు ఆలోచించడు. ఆలోచించకుండా ఎవరైతే చేశారో వాళ్ళందరికీ గూడా పుణ్యఫలాన్ని ఇస్తాడు. సో, అదే విధంగా ఇక్కడ ఏమైందంటే భగవంతుడు మెచ్చుకున్నాడు. ఏదో రకంగా నువ్వు ఉపవాసం ఉన్నావు, జాగారం ఉన్నావు అని చెప్పేసి అతన్ని భగవంతుడు ఆయన తప్పులన్నీ కూడా హ్మ్, క్షమించి నీవు నీ తండ్రి దగ్గరికెళ్ళి, నీ తండ్రిని ఎంతో క్షోభపెట్టావు నువ్వు. ఆయన రాజ్యాన్ని ఏలే మహారాజు. ఇంత క్షోభపెట్టినందుకు నీకు మంచి శరీరాన్నిస్తాను, మంచి దుస్తులు ఇస్తాను నేను. నీవు వెళ్ళి మీ నాన్నగారి దగ్గర క్షమాపణ కోరుకొని, ఇక ముందుకు మంచిగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్తాడు. అప్పుడు ఈ లంపక్ అనే రాజకుమారుడు బుద్ధి తెచ్చుకుంటాడనమాట. నేనిన్ని తప్పులు చేశాను. ఇంత చేసిన తర్వాత గూడా మళ్ళీ భగవంతుడు నన్ను క్షమించాడు. నాకిన్ని వరాలిచ్చాడు అని పరుగున వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి క్షమించమని కోరుకుంటాడనమాట. క్షమించమని కోరుకునేసరికి ఆళ్ళ నాన్నగారు అప్పటికే కొంచెం ఏజ్ అయిపోతుంది. పెద్ద పిల్లవాడు ఇలా ఉన్నాడు. ఎలాగా అని ఆలోచించేలోపు ఈయన మారాడు. చాలా సంతోషించి రాజ్యాన్ని అప్పగించేసి అప్పట్లో రాజులు ఏం చేసేవారు? వనప్రస్థానికి వెళ్ళిపోయేవారు. ఒక ఏజ్ అయినాక పిల్లలకి అన్నీ అప్పజెప్పేసి ఆయన వనప్రస్థాకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఆయన కూడా మంచిగా ఈ వ్రతం చేస్తూ వైకుంఠానికి చేరుకున్నాడనమాట. సో, ఈ లంపక్ అనే అతను రాజయ్యాడు. రాజయిన తర్వాత ఆయన కూడా ప్రజలనందరినీ మంచిగా చూసుకొని సుభిక్షంగా ఉండేటట్టు చూసి, ఆ తర్వాత ఈ వ్రతాన్ని తరచు అన్ని పాటిస్తూ ఏకాదశి నియమాల్ని పాటిస్తూ ఆయన ఏమయ్యారంటే చివరికి వైకుంఠ ప్రాప్తి కలిగిందంట. చూసారా ఎంత చెడు వ్యసనాలతో ఉన్న అతనికే వైకుంఠ ప్రాప్తి ఒక్క ఏకాదశికే దొరికిందంటే, అంటే భగవంతుడు మనము ప్రతి ఏకాదశి చేసినట్లయితే మనకి ఇంకెంత మంచి ఫలితం దొరుకుతుందో
ఒకసారి ఆలోచించండి. అంటే ఒక రూల్ ప్రకారం ఏకాదశి చేయమన్నారు. సరే నేను ఉపవాసం ఉంటాను అని చెప్పేసి సినిమాలు చూడడము, షాపింగ్ మాల్స్‌కెళ్ళడము, భౌతిక ప్రపంచంలో ఉండేవన్నీ చేసుకున్నామనుకోండి, ఐ డోంట్ థింక్ భగవంతుడు సంతోషిస్తాడు అని నేను అనుకోవట్లేదు. ఈ కథ ప్రకారం ఏంటంటే, అక్కడ అతను ఉపవాసం పొరపాటున ఉన్నందుకు బాగా కానీ అతడేమి ఎంజాయ్ చేయలేదు ఆ రోజు. ఖచ్చితంగా ఉపవాసం ఉన్నాడు. నిర్జల ఉపవాసం ఉన్నాడు. రాత్రంతా జాగారణ చేశాడు కాబట్టి అంత మంచి ఫలితం దొరికింది. సో, మనం కూడా ఎవరైనా స్టార్ట్ చేయలేని వాళ్ళుంటే సఫల ఏకాదశి సఫలీకృతం అవుతుంది కాబట్టి, ఈ ఏకాదశిని మీరు పాటించడానికి ప్రయత్నం చేయండి రేపు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈవెన్ ఎ పర్సన్ హూ రీడ్స్ ఆర్ జస్ట్ లిజన్ టు ద గ్రేట్‌నెస్ ఆఫ్ సఫల ఏకాదశి షల్ ఆల్సో గెట్ ద ఫ్రూట్స్ ఆఫ్ అశ్వమేధ యజ్ఞ. సో, అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలితము ఎవరికొస్తుంది? రేపు విన్నా సరే, చదివినా సరే, పాటించినా సరే. మీరు పాటించలేకపోయారు. కనీసం వినండి. విన్నా కానీ అదే ఫలితం దొరుకుతుంది అని అన్నారు. సో, ఇది రేపటి ఏకాదశి గురించి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ, సెన్ ప్రభుజీ. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి. ఏకాదశి స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు. మీరు చక్కగా ఇంట్లో వాళ్ళకి వండి పెట్టొచ్చు. మీరు కూడా పళ్ళు, ఫలాలు తీసుకోవచ్చు. చాలా ఎనర్జీ ఉందనుకోండి, చాలా మనకి చెయ్యాలి అనిపిస్తే నీళ్ళు కూడా తాగకుండా ఉండవచ్చు. పర్వాలేదు. రాత్రి వరకు రాత్రి తింటారు. నీళ్ళు తాగుతారు. మర్నాడు బ్రేక్ చేస్తారు. 6:30 నుంచి 10 గంటల లోపల మనము అన్ని రకాలు వండుకొని తినవచ్చు ద్వాదశి రోజు, 17వ తారీఖు రోజు. లేదు అంటే పళ్ళు తింటూ, పళ్ళ రసాలు తాగుతూ కూడా ఉండవచ్చు. లేదు అంటే ఆహారాలు ఉన్నాయి కదా ఇక్కడ. సాబుదానా కిచిడి గానీ, లేకపోతే సామా రైస్ కిచిడి గానీ, ఇవి చేసుకొని తినవచ్చు. అలా ఉండగలిగితే ఉండొచ్చు. లేదు అంటే ఇంకా వినండి. విని తరించండి. హరే కృష్ణ. ఓకే. మనము దేవాది దేవుడు శ్రీకృష్ణుడికి వెళ్దాం ఇప్పుడు. ఇవాళ ఎందుకు స్ట్రెంత్ చాలా తక్కువుంది గదా! చలికాలమా? హాలిడేస్ స్టార్ట్ అయ్యాయా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. సురేఖ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. జయశ్రీ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఏమన్నా ప్రశ్న ఉందా మీకు సురేఖ మాతాజీ? మాతాజీ, ఏకాదశిలా అది సాబుదానాది కిచిడి చేయొచ్చా మాతాజీ? చేయొచ్చు. కానీ ఆ. మీరు అన్ని కూరగాయలెయ్యొద్దు. చిక్కుడుకాయ అట్లాంటివి తినగూడదు. ఓ, బంగాళాదుంప అంటే ఆలుగడ్డ, టొమాటో, క్యారెట్ ఇవి వాడుకోవచ్చు. అది ఏమి ఏయకుండా అది ఫల్లి చేయొచ్చు ఆ! కదా మాతాజీ? పల్లీల పొడి యేసుకొని గూడా చేసుకోవచ్చు. అలా ఆ, గూడా బావుంటుంది. హ్మ్. ఓకే మాతా. థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. ఉమా మాతాజీ. సో, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు స్టోరీస్‌లో మనం కృష్ణ బలరాములు వృందావన వాసులని కలుసుకొనుట. సో, ఎప్పుడైతే బృందావనంని వదిలిపెట్టేసో కృష్ణుడు మథురాకొచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ యుద్ధాలు, వీళ్ళని బాగు జేసుకోవటాలు, ద్వారకా నిర్మాణము దీంట్లోనే చాలా అన్ని పనుల్లోనే సతమతమవుతూ ఇక్కడే ఉండిపోయారు. ఒక్కసారి బలరాముడు వెళ్ళారు. ఒక్కసారి ఉద్ధవాన్ని పంపిస్తారు. కానీ ఇప్పుడు బృందావన వాసులు అందరూ కృష్ణ బలరాముల్ని కలుసుకోవడానికి ఒక ప్లేస్‌కొచ్చారు. అది ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే. సో, కృష్ణ బలరాములు సుఖంగా ద్వారకా నగరంలో నివసించిన కాలంలో బ్రహ్మ దినానికి ఒక్కసారి సంభవించే అత్యాశ్చర్యకరమైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించెను. సో, మనకి సంవత్సరానికి సూర్యగ్రహణం అని, చంద్రగ్రహణం అని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి గదా! సో, ఈ సూర్యగ్రహణం ఎటువంటిది అంటే సంపూర్ణంగా ఉందంట. సో, ఇట్లా ప్రతి కల్పాన సూర్యమండలం ఒక గొప్ప మబ్బు కమ్మివేయును.
మహావృష్టి సంభవించి స్వర్గలోకం వరకు గల దిగువలోకములన్నింటినీ ముంచెత్తివేయెను. ఖగోళ శాస్త్ర సంబంధం లెక్క వలన అరుదైన ఈ సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందో ముందుగానే ప్రజలకు తెలియను. ఇప్పుడు మనం పంచాంగంలో చూస్తాం కదా, పలానా రోజు సూర్యగ్రహణము, పలానా రోజు. ఇప్పుడు ఏకాదశి గురించి రేపటి గురించి ఇవాళ ఎందుకు చెప్పుకున్నామంటే, ఎవరైనా తెలుసుకోవాలంటే తెలుసుకుంటే ఆ ప్రాముఖ్యత రేపు మళ్ళీ ఉండగలుగుతారు కదా అని చెప్పుకున్నాం. కానీ రేపు మళ్ళీ స్టోరీ మనం చెప్పుకోవాలి, లేదా ఎక్కడైనా వినాలి. అదే విధంగా ఇక్కడ సూర్యగ్రహణం కూడా ఎప్పుడొస్తుంది, చంద్రగ్రహణం ఎప్పుడొస్తుంది, ఇవన్నీ కూడా పంచాంగంలో ఫిక్స్ అయ్యి ఉంటాయి, తెలిసిపోతుందనమాట ముందే. సో దాని వలన తెలిసి లెక్కల వల్ల తెలుసుకున్నదయ్యి ఆ రోజు సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి ఏం చేస్తాం మనం? మామూలుగా ఏం చేస్తాం చెప్పండి? ఎవరైనా చెప్పొచ్చు. ఇంట్లో దర్బలు వేసుకుంటాం మాతాజీ. ఆ, తినేస్తాం మాతాజీ. అవును. ఆ టైంలో అవును. హరినామ్ చేసుకుంటూ ఉంటాం. ఆ! మామూలుగా ఏంటంటే, ఆ సమయంలో భోజనాలు చేయగూడదు అంటారు. గ్రహణ సమయము ఒక 1 అవర్ ఉంటది, 10 నిమిషాలుంటది, హాఫ్ అన్ అవర్ ఉంటది. ఏదో రకంగా సూర్యుడిని, చంద్రుడిని మబ్బులు కప్పివేస్తాయి, లేదా రాహుకేతువులు కప్పివేస్తారు అని చెప్తారు. ఆ సమయంలో మనమేమి తినము. ఈ దర్భ ఎందుకు తెచ్చిపెట్టుకుంటాం అంటే, కొన్ని నిలవ వస్తువులు మన దగ్గర ఉండిపోతాయి గదా! సో, ఆ విషవాయువులన్నీ వాటిలోకి వెళ్ళకుండా దర్భ అనేది తెచ్చి వేస్తాము. సో, అది కొంచెము మనకి తెలిసిన విషయాలు. సో, ఇక్కడ ఈ గ్రహణము ఎలా సంభవిస్తుందో ముందుగానే ప్రజలకు తెలుసు కాబట్టి, స్త్రీలు, పురుషులు అందరూ ఆనాడు కురుక్షేత్రంలోని సమంత పంచకం అనే పుణ్యస్థలంలో సమావేశమగుట నిశ్చయించుకొనిరి. సో, ఇప్పుడు మనకి ఇక్కడ సిటీలో వాతావరణం వేరుగా ఉంటుంది గానీ, ఎక్కడైతే నదికి దగ్గరలో ఉన్నారో వాళ్ళందరూ గూడా నదీ స్నానము, ఎస్పెషల్లీ సముద్రం దగ్గర ఉంటే సముద్ర స్నానం చేస్తారు. కొందరైతే ఆ సమయంలో సముద్రంలో నీళ్ళల్లో ఉంటూ మంత్రాలు జపిస్తారు. సో, సూర్యగ్రహణం ఆ గ్రహణ సమయం అంతా గూడా భగవంతుడినే తలుచుకొని ఉండడం అనేది చాలా ముఖ్యమని చెప్తూ ఉంటారు. గ్రహణం వీడిన తర్వాత స్నానాలు చేస్తారు. అంత శుద్ధీకరణ, ఇల్లు, వాకిలి అన్నీ శుద్ధీకరణ చేసుకొని భగవంతుడికి పూజ చేసుకుంటాం. ఇది మామూలుగా చేసేది. సో, ఇక్కడ అందరికీ తెలుసు కాబట్టి దేవతలంట, స్త్రీలంట, పురుషులంట అందరూ గూడా కురుక్షేత్రము, మనం భగవద్గీతలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చదువుకున్నామంటే, కురుక్షేత్రం అనే స్థలము హస్తినాపురంలో ఒక మంచి ధర్మక్షేత్రం అన్నమాట. అంటే చాలా గుడి, గోపురాలు ఉండేవి. అక్కడ యజ్ఞ యాగాదులు చాలా చేసేవారు కాబట్టి అదొక పుణ్యస్థలి. సో, అక్కడికి అందరూ వెళ్ళడానికి అందరూ గూడా నిర్ణయం చేసుకొని అక్కడ సమావేశం అవ్వాలి. అంటే వేరు వేరు దేశాల నుండి, వేరు వేరు లోకాల నుండి గూడా వస్తారు అని చెప్తున్నారు. సో, ఇక్కడ ఎందుకు ఇది పుణ్యక్షేత్రం అయింది అని ఇక్కడ ఒక రీజన్ చెప్తున్నారు. ఏంటి అంటే, పరశురాముడు 21 మార్లు దండెత్తి జగత్తులో గల క్షత్రువులందరినీ సంహరించిన పిదప ఈ సమంత పంచకంలోనే గొప్ప యజ్ఞాలను నిర్వర్తించెను. అందుచేత ఇది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. పరశురాముడు అంటే ఆయనది కూడా ఒక అవతారమే, విష్ణుమూర్తి నుండి వచ్చిన అవతారం. సో, ఆయన ఇక్కడ అందరూ క్షత్రియులతో అందరితో పోరాడి ఆయన రాజ్యాధిపతిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు, పెద్ద యాగం చేశారంట ఇక్కడ. అందుచేత ఇది పుణ్యక్షేత్రం అయింది. పరశురాముడు లోకంలోని క్షత్రియులందరినీ సంహరించెను. వారి రక్తం ఒక గొప్ప నది అయి ప్రవహించెను. పరశురాముడు 5 పెద్ద సరస్సులను తవ్వి ఆ రక్తంతో వాటిని నింపెను. వాటినే సమంత పంచక అందురు. పరశురాముడు విష్ణుమూర్తి అవతారం. ఈశోపనిషత్తు విష్ణు తత్వాన్ని ఎట్టి పాపము అంటదు. సో, ఈశోపనిషత్తులో ఏం చెప్తున్నారు అంటే, పరశురాముడు ఎంత రాజైనప్పటికీ, ఎంత వీరుడైనప్పటికీ కూడా ఇంతమంది క్షత్రియుల్ని చంపి రక్తపాతం చేసి ఆ రక్తాన్ని సరస్సులో నింపాడంట. అంటే అంత రక్తం అన్నమాట. కానీ వాళ్ళకి ఎటువంటి పాపము అంటదు అని చెప్తున్నారు.
సో ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా ఎంతమందిని అంతమందిస్తున్నారు కదా. మనము ప్రతి కథలో ఎవరినో ఒకరిని చంపేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళకి ఎటువంటి పాపము అంటదు. ఎందుకంటే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. సో నా సాధువులు, నా భక్తులందరినీ రక్షించడానికి నేను దుష్టుల్ని సంవరిస్తూ ఉంటాను అని భగవంతుడు చెప్పాడు. అలాగే ఇక్కడ ఆయన ఒక అవతారం కాబట్టి ఎటువంటి పాపము అంటదు అని చెప్పి ఈశోపనిషత్తులో వర్ణించారు అని అంటున్నారు. పరశురాముడు సంపూర్ణ శక్తిశాలి, పాపరహితుడు అయిన ఆదర్శప్రాయమైన వర్తనను ప్రదర్శించుటకై క్షత్రియులను వధించినందుల పాప పరిహారంగా సమంత పంచకములో గొప్ప యజ్ఞాలను ఆయన నిర్వర్తించెను. సో అది ఎంతవరకు పాపం కాకపోయినా సరే, ఒక విధంగా మనుషుల్లాగా పుట్టినప్పుడు అది పాపమే కాబట్టి గొప్ప యజ్ఞానికి, ప్రతి పాపానికి ఒక పరిష్కారం చెప్తారండి. మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి అన్నమాట. ఇది చేసామంటే, ఈ పాపం చేసామంటే ఈ యొక్క పరిష్కారం చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అదే విధంగా ఇక్కడ ఆయన ఎంత భగవంతుడు అయినప్పటికీ కూడా ఆయన ఇంతమందిని చంపి క్షత్రియుల్ని వధించేందుకు పాప పరిహారంగా శమంతక పంచకములో గొప్ప యజ్ఞాలను ఆయన నిర్వర్తించరు. శమంత పంచకము అంటే అక్కడ నదులు, సరస్సులు చేశాడు కదా ఆయన రక్తాలతో. సో అక్కడ అన్నమాట గొప్ప యజ్ఞం కూడా చేశాడంట. తన దృష్టాంతం వలన పరశురాముడు ఒకప్పుడు హత్య చేయట ఆవశ్యకమే అయినను అది ప్రశస్తమైన పని కాదని రుజువు చేశాను. సో అది ఎంత ఆవశ్యకమైనా కానీ ఇలా చేస్తారని. ఒక సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక ఎద్దుతోని పోట్లాడతాడు కదా, దాన్ని చంపివేస్తాడు. మీకు గుర్తుందా? హరే కృష్ణ. గుర్తుంది మాతాజీ. అతని పేరేంటి? ఆ ఎద్దు పేరు వృషభాసురుడు. అరిష్టాసురుడు మాతాజీ. అరిష్టాసురుడు, వృషభాసురుడు. సరే, వృషభ అనేది ఎద్దు అనుకోండి, అసురుడు అనేది ఒక రాక్షసుడు. సో అరిష్టాసురుడు ఎద్దు వేషంలో వచ్చినప్పుడు అతన్ని అయితే అది ఏమైనా సరే రాధాదేవి ఊరుకోదన్నమాట. నువ్వు తప్పు చేసావు, అంటే ఎన్ని నదులున్నాయో పుణ్య నదుల్లో అన్నిట్లో స్నానం చేసి వస్తేనే నిన్ను ఇక్కడ ఓకే, లేకపోతే ఇక్కడ నుంచి బహిష్కరిస్తామని చెప్తుందన్నమాట. సో అందుచేత అతను ఏం చేస్తాడంటే, కృష్ణకుండ్, రాధాకుండ్ అని మీకు తెలుసా? బృందావనంలో ఉన్నాయి. సో అది అక్కడనే అందరు దేవతలకి ప్రార్థించి ఆ నదులందరినీ కూడా ఒక దగ్గరికి రప్పిస్తారు. అందులో ఆయన స్నానం చేస్తాడనమాట. సో ఆ దోషం అనేది పోతుంది అని చెప్తారు. సో ఇక్కడ కూడా ఎవరు, ఇతని పేరేమనుకున్నాం మనం, పరశురాముడు కూడా ఇలా అందరినీ వధించాడు కాబట్టి ఆయన యజ్ఞము చేసి ఆ పరిహారం చేసుకుందామని అనుకున్నంతము. అందుచేత ఇదేమైంది అంటే పుణ్యస్థలం అయింది. ఏమి పుణ్యస్థలం అయింది? కురుక్షేత్రం పుణ్యస్థలం అయింది. సో అక్కడికి అందరూ వస్తారనమాట. ఏంటి, ఈ గ్రహణం వచ్చినప్పుడు అది విడిచిన తర్వాత అందరూ ఇక్కడ చేరి ఒక దగ్గర చేసుకోవడానికి, స్నానాలు చేయడానికి అందరూ బయలుదేరి వస్తున్నారు. సో ఇక్కడ రుజువు చేసుకున్నారు ఆయన, మానవుడి జన్మలో నేనుండి ఇన్ని పాపం చేసినప్పుడు ఈ పరిష్కారం చేసుకోవాలని ఆయన రుజువు చేసుకున్నారంట. క్షత్రియులను వధించినందులకు తాను కూడా పాప పరిహారం చేసుకునేట అవసరమని పరశురాముడు భావించెను. ఇక అట్టి నిషిద్ధ కర్మలను ఆచరించటం మన వంటి వారికి అమిత కల్బిషము ఆపాదించును. జీవులను వధించుట అనాది కాలం నుండి ప్రపంచమంతటా నిషేధించబడినది.
సూర్యగ్రహణ పుణ్యకాలం సాకుగా గ్రహించి ప్రముఖులందరూ ఆ పుణ్యస్థలాన్ని విచ్చేసిరి. సో ఏదో ఒక కారణం దొరకాలి మనకి ఒక దగ్గరికి వెళ్ళాలంటే. సో ఈ కారణం తీసుకుని అందరూ వచ్చారంట. సో అట్లు విచ్చేసిన ప్రముఖుల్లో అక్రూరుడు, వసుదేవుడు, ఉగ్రసేనుడు మున్నగు వృద్ధులు, గదుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు మున్నగు యువకులు గలరు. వారందరూ తమ తమ విద్యుక్త ధర్మాల నిర్వహణలో చేయవలసి వచ్చిన పాపకృత్యాలను పరిహారం చేసుకుంటుకే అచ్చటికి వచ్చిరి. ఇంచుమించు యదువంశ వీరులందరూ కురుక్షేత్రానికి వచ్చి ఉండితచ్చే ప్రద్యుమ్ని కుమారుడు అనిరుద్ధుడు, యదువంశ సైన్యాది అక్షుడు కృతవర్మ, సచంద్రుడు, సకుడు, సారణుడు మున్నగు వారు ద్వారకా నగర రక్షణకై ఆ పట్టణంలో నిలిచిపోయిరి. సో ప్రద్యుమ్నుడు కృష్ణుడికి మనమడు అవుతాడు కదా, అనిరుద్ధు. సో అనిరుద్ధుని ఇంకా వీళ్ళందరినీ అక్కడ ఉంచి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎప్పుడో ఒకసారి యుద్ధం చేశారు, వేరే ఎవరినో క్షత్రియుల్ని చంపి ఉన్నారు కాబట్టి అందరూ పాపాలని కడిగి వేసుకుందామని ఇక్కడికి బయలుదేరారంట. సో యదువంశం వాళ్ళు సహజంగా చాలా అందంగా ఉంటారంట. యదువంశం అంటే కృష్ణుడు వంశం కాబట్టి కృష్ణుడు అందము. సో వాళ్ళందరూ కూడా ఆ సమయంలో చక్కగా స్వర్ణాభరణాలు వేసుకొని, పుష్పమాలికలు వేసుకొని, విలువైన దుస్తులు అలంకృతులై తమ శాస్త్రాలను ధరించి ఉండుట వారి సోయగం మరింత దర్శనీయంగా ఉండెను. సో మామూలుగా మనం డ్రెస్అప్ అయింది వేరే సంగతి, కానీ ఒక గ్రేట్ పోస్ట్, ఒక మంచి వాళ్ళకి జ్ఞానం సంపాదించుకొని వీళ్ళు దీనికి అర్హులు అని తెలిసిన తర్వాత వాళ్ళని చూసే విధానం చూస్తే మన ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ అలా అలంకృతం చేసుకుని వచ్చారంట. సో వీళ్ళందరూ గుర్రాలు అంటే గుర్రాలే, ఇవన్నీ వేసుకుని చక్కగా యదువీరుల ఏనుగులపై కూడా వచ్చారంట. సో ఈ రాజులందరూ ఏనుగులపై అశ్వాలపై వచ్చినప్పుడు వాళ్ళ భార్యలు పల్లకీల్లో వస్తారు చక్కగా. బోయవాళ్ళు కూడా విద్యాధరుల వారే మిక్కిలి దర్శనీయులుగా ఉండేను. ఆ పల్లకీని మోసేవారు కూడా ఎంతో చక్కగా కనిపిస్తున్నారంట. సో కురుక్షేత్రంలో ఆ సమావేశం స్వర్గంలోని దేవతలు సభ వలె మనోహరంగా ఉండెను. సో అందరూ కురుక్షేత్రంకి వచ్చారనమాట. సో వీళ్ళందరూ అక్కడికి వచ్చినప్పుడు చాలా అందంగా కనిపిస్తున్నారు. సో వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే పాపాలు హరించుటకై గ్రహణకాలం పూర్తి ఉపవాసాలు చేసిరి. అదే ఇప్పుడు అనుకున్నాం కదా, గ్రహణ కాలం అంటే అది 2 hours 3 hours ఇన్ని అవర్స్, దానికంటే ముందు 2 గంటలు, తర్వాత 2 గంటలు కూడా తినవద్దని చెప్తారు కదా. సో వాళ్ళు చక్కగా అవన్నీ ఉపవాసాలు చేసి ఆ సమయంలో వాళ్ళు స్నానాలు చేసి దానాలు చేశారంట. నంది గోవులను బ్రాహ్మణులకు దానం చేసిరి. ఆ గోవుల ప్రత్యేకత ఏమనగా వాటికి కాళ్లకు బంగారు మువ్వలు, మెడలో పుష్పమాలికలు విరాజిల్లుచుండెను. అటువంటి గోవుల్ని వాళ్ళు దానం చేశారంట. గ్రహణం విడిచిన తర్వాత యదువంశ వీరులందరూ పరశురాముడు తవ్విన సరస్సులో తిరిగి స్నానం చేసిరి. అనంతరము నేతితో చేసిన భక్ష్యాలు బ్రాహ్మణులకు సమారాధన చేసిరి. భారతీయ శాస్త్రంలో 2 విధాలుగా ఆహారము పేర్కొనబడిందంట. ఆహారాలు 2 విధాలుగా ఉంటాయంట. ఒకటేమో అపక్వాహారము, 2 పక్వాహారము. సో మనకి అర్థమవుతుంది కదా, పక్వము అంటే ఏంటి, వంట చేయడం అనమాట, ఉడకబెట్టుకోవడం కానీ వేయించడం కానీ. అపక్వాహారము అంటే మామూలుగా ఉడికించనివి అంటే పచ్చివి అన్నమాట. ఇక్కడ పచ్చి కూరలు కాయ ధాన్యాలు కాదు, వీటిలో ఉడకబెట్టిన కాయగూరలు మున్నగు వానిని అపక్వాహారము అందురు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు ఏంటంటే, పళ్ళు కూరగాయలు ఇప్పుడు మనము దుంపలు ఉంటాయి, ఆ దుంపలు ఉడకబెట్టుకొని తినవచ్చు కదా ఆయిల్ లేకుండా. సో ఏదైనా ఆయిల్ లేకుండా ఉడకబెట్టుకున్నవి ప్లస్ పచ్చివి, ఇవన్నీ కూడా అపక్వాహారము అని అంటారంట. తైలపక్వమైనవి పక్వాహారాలు అంటే ఇప్పుడైతే ఆయిల్ వాడతామో, నూనె వాడినప్పుడువి అవన్నీ కూడా చపాతీ కానీ పప్పు, అన్నం, ఉడకబెట్టిన కూరలు మొదలగిన పండ్లు, పళ్ళ రసాలు అపక్వాహారాలు. పూరీలు, కచోరీలు, సమోసాలు, లడ్లు మొదలైనవి పక్వాహారాలు. సో గ్రహణ సందర్భంగా బ్రాహ్మణులందరికీ యదువంశీయులు చేసిన సమారాధనలో పక్వాహారంలో ప్రధానంగా వడ్డించబడినవి.
సో ఎవరికైనా కానీ పళ్ళు ఫలాలు ఎప్పుడు దొరికేవే కదా. సో ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు మనం రకరకాల విందు భోజనంలాగా ఎలా తయారు చేస్తామో, సో వీళ్ళు నూనె పదార్థాలు చక్కగా వేయించినవి, వండినవి వడ్డించారంట బ్రాహ్మణులకి. ఆనాడు యదువంశీయులు జరిపిన కార్యక్రమాలన్నీ కర్మిష్ఠులైన వారు నిర్వర్తించే కార్యక్రమాలను పోలి ఉండెను. కర్మిష్ఠుయగు వాడు ఏదైనా కర్మకాండం నిర్వర్తించినచో దానిని ప్రతిఫలంగా ఒక ఉన్నత పదవి, చక్కని భార్య, మంచి ఇల్లు, సత్సంతానం, ఐశ్వర్యము మొదలగు ఇంద్రియ తృప్తి కలిగించు అంశాలను కోరుకొనును. కానీ యదువంశీయుల ఆశయం వేరు. వారి ఆశయం శ్రీకృష్ణుని పట్ల అచంచలమైన విశ్వాసము, భక్తిని ప్రకటించుటే. యదువంశీయులందరూ మహాభక్తులు. సో కృష్ణుడు గురించి మనం తెలుసుకుంటున్నాము. కృష్ణుడు చుట్టూ ఉండే వాళ్ళు మహాభక్తులు అని యదువంశీయులు అందరూ మహాభక్తులు అని చెప్తున్నారు. యదువంశీయులు ఎక్కడున్నారు? మథురాలో ఉన్నారు. కానీ మనం బృందావనంలో కూడా వాళ్ళందరూ కృష్ణుడు భక్తులే అని చెప్పారు. సో అక్కడ కృష్ణుడు చుట్టూ ఉండే వాళ్ళంతా కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఏముంది అవి కోరుకోరు అని చెప్తున్నారు. మామూలుగా ఈ ప్రతిఫలంగా మనం ఏదైనా పూజ చేసినా, వ్రతం చేసినా ప్రతిఫలంగా నాకు ఒక ఇల్లు కావాలి, మంచి కుమారుడు కావాలి, కుమారుడి యొక్క వివాహం జరగాలి, కుమార్తె యొక్క వివాహం మంచిగా జరగాలి, ఇవన్నీ కోరుకుంటూ ఉంటాం కదా. సో అవి కాకుండా ఇంద్రియ తృప్తి కలిగించు అంశాలు కాకుండా వేరే విషయాలే కోరుకునే వాళ్ళంట వీళ్ళు. అందుచేత వాళ్ళ ఏముండేదంటే కృష్ణుడి పట్ల చంచలమైన విశ్వాసము, భక్తి మాత్రమే వాళ్ళు ప్రకటించేవారంట. బహుజన్మల్లోనూ వారు చేసుకునే సుకృతం వలన శ్రీకృష్ణుని సాంగత్య భాగ్యము వారికి లభించెను. అదైతే కరెక్ట్. మామూలుగా రాదు. ఎన్నో బహునాం జన్మనాం అంతే. సో ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత అంతే అప్పుడు మానవ జన్మ వస్తుంది అన్నారు. ఆ మానవ జన్మ కూడా కృష్ణుడి సాంగత్యంలో ఉండడం అనేది మహా గొప్ప పుణ్యము అని ఇక్కడ చెప్తున్నారు. సో బ్రాహ్మణ సమారాధన ముగిసిన పిమ్మట అతిథే అయిన వాడు అతిథులను అనుమతితో ప్రసాదము స్వీకరించుట పరిపాటి. సో ఎవరైనా ఫస్ట్ బ్రాహ్మణులు ఉన్నట్లయితే పూజలు అన్నీ ముగించుకొని ముందు వాళ్ళకు వడ్డించిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా తింటారు. సో అదే విధంగా ఇక్కడ బ్రాహ్మణులు అందరికీ వడ్డించిన తర్వాత యదువంశీయులందరూ కూడా వాళ్ళ యొక్క అనుమతి తీసుకొని, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకొని భోజనాలు చేశారంట. భోజనం చేసిన కడుపు నిండా తిన్నాక మనకేమవుతుంది? నిద్ర వస్తుంది మాతాజీ. ఒకలా హాయిగా ఎక్కడైనా కూర్చోవాలి అనిపిస్తుంది. సో వీళ్ళు కురుక్షేత్రంలో చెట్ల మధ్యలో ఉన్నారు. అక్కడ మనకి మంచి వృక్షాలు ఉన్నట్లు చెప్పారు. వీళ్ళందరూ చక్కగా అందరూ కూడా చెట్ల దగ్గరికి వెళ్ళేసి విశ్రాంతి, చెట్ల నీడలలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారంట. తర్వాత ఇప్పుడు చాలా మంది వచ్చారు. అక్కడ యదువంశీయులు వచ్చారు, వ్రజవాసీలు వచ్చారు, దేవతలు వచ్చారు. ఇవన్నీ వీళ్ళందరూ ఒకరినొకరు పలకరించుకోవాలి. ఇంకా తిన్నారు చక్కగా. ఫస్ట్ కష్టపడ్డారు, స్నానాలు చేశారు, వంటలు చేశారు. అన్నీ చేశాక బ్రాహ్మణులకి ఏమేమి ఇవ్వాలో అన్ని దానాలు ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొకరినొకరు ఇప్పుడు కలుసుకోవడానికి వస్తున్నారనమాట. సో పిమ్మట తమను దర్శింపగోరు వచ్చి వారి కలుసుకొని మాట్లాడు. అట్టి వారిలో బంధుమిత్రులను సామంత రాజులు గలరు. యదువంశ వీరులు కలుసుకుంటూ వచ్చిన సామంత రాజుల్లో మత్స్య, ఉసీనీర, కోసల, నిర్ధర, గురు, సృంజయ, కాంబోజ, కైకేయ ఇత్యాది వివిధ దేశముల పాలకులు గలరు. సో అక్కడ దేశాలు అని ఇచ్చాడు, రాష్ట్రాలు అని కూడా మనం అనుకోవచ్చు. సో వీళ్ళందరూ కూడా రాజులు. కైకేయ రాజు, కాంబోజ రాజు, కురు రాజు, వీళ్ళందరూ ఒకరినొకరు పలకరించుకున్నారంట. వీళ్ళందరూ వచ్చినప్పుడు బృందావనం నుండి కూడా వచ్చారంట కొందరు దర్శించుకోవాలని చెప్పేసి. సో కృష్ణ బలరాముడితో వియోగం వల్ల బృందావన వాసులు మిగుల చింతాక్రాంతులై ఉండిరి. ఆ సూర్యగ్రహణం అవకాశం కొని తమ ప్రాణాలకు ప్రాణమైన కృష్ణ బలరాము దర్శించుటకై నందమహారాజు నాయకత్వం వారందరూ కురుక్షేత్రంలో విచ్చేసిరి. సో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారనమాట, కృష్ణుని మనం ఎప్పుడు చూద్దాము అని. సో కృష్ణుడు వస్తున్నాడని తెలియగానే నందమహారాజు యొక్క అనుమతి తీసుకొని వాళ్ళందరూ కూడా వచ్చారనమాట ఇక్కడికి. సో యదువంశం వారు
ఈ వృజవాసీలందరూ కూడా వారు ఆప్తమిత్రులు అన్నమాట. ఒకరు మేలు ఒకరు కోరుకునే వాళ్ళన్నమాట. అందుకనే చాలా కాలం తర్వాత ఇరు వర్గాలు కలుసుకొనుట మిక్కిలి ఆవేశభరితమైన సన్నివేశము. యాదవులు, వృందావన వాసులు ఒకరినొకరు కలుసుకొని మహా ఆనందాన్ని అనుభవించారు. అది ఒక అద్భుతమైన దృశ్యము. అంటే కృష్ణుడు చాలా చిన్నప్పుడే కదా 16 సంవత్సరాలప్పుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెద్దవాడయ్యాడు, కొడుకులు పుట్టారు, మనవళ్ళున్నారు, రాజ్యాలు నేరుతున్నారు, ఎన్నో యుద్ధాలు చేశాడు. మళ్ళీ ఇప్పుడు కలుసుకోవడం అంటే ఒకలాంటి ఆనందం వాళ్ళకి వచ్చిందనమాట. హృదయాలన్నీ ఉప్పొంగిపోయాయంట. ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. వారి శరీరాలు రోమాంచితమై ఆనంద పారవస్యంలో కొంతసేపు వారికి నోట మాట రాలేదు. ఇరు పక్షాల వారు మహా ఆనంద సాగరంలో ఓలలాడిరి. సో ఒక చోట పురుషులు ఈ విధంగా పరస్పరం కలుసుకొని, వేరొక చోట ఇరు పక్షాల స్త్రీలు కూడా ఒకరినొకరు కలుసుకొని మహా ఆనంద నిమగ్నులైరి. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని మందహాసాలు చేయొచ్చు, ప్రేమ వాత్సల్యం ఉట్టిపడు కన్నులతో ఒకరినొకరు వీక్షించుకున్నారు. వారట్లు కౌగలించుకున్న సమయంలో ఒకరు రొమ్ముకు పూసుకున్న కుంకుమ వేరొకరికి అంటుచుండెను. అందరూ స్వర్గ సుఖాన్ని అనుభవించసాగిరి. కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ స్వర్గమే. సో వాళ్ళకి ఆనందానికి అవధులు లేవన్నమాట. చాలా హాయిగా ఉంది కృష్ణుడు సమక్షంలో అందరినీ కలుసుకోవడము. చివరికి అందరి సంభాషణలు శ్రీకృష్ణుడి వైపుకు మరలెను. అట్ట చేరిన బంధుమిత్రులందరికీ ఈ లోకంలో కృష్ణుడు ప్రదర్శించిన దివ్య లీలలన్నిటిలో సంబంధం కలదు. వారి కార్యకలాపములన్నిటినీ శ్రీకృష్ణుడే కేంద్ర బిందువు. వారి చర్యలన్నీ సాంఘికములై, రాజకీయములై, మత సంబంధములై అన్నీ ఆధ్యాత్మికలుగానే ఉండెను. సో ఏ రకంగా ఉన్నా సరే, ఒక రాజకీయమైనా సరే కృష్ణుడి హెల్ప్తోనే గెలుస్తారు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం ఉంది, పాండవులు గెలవడానికి నిశ్చయించుకున్న, అంటే గెలుస్తారు అని అందరికీ తెలిసిపోయింది. ఎందుకు? కృష్ణుడు వాళ్ళ పక్షంలో ఉన్న. అది ఒక రాజకీయమైన కృష్ణుడే, మత సంబంధమైన కృష్ణుడే, సాంఘికమైన కృష్ణుడే. సో ఏ రకంగా గెలిచినా అది ఆధ్యాత్మికమే. వై? బికాస్ కృష్ణ ఈస్ దేర్. అదనమాట. సో మానవ జీవితంలో నిజమైన ఔన్నత్యాన్ని జ్ఞానము, వైరాగ్యము ఆధారాలు. శ్రీమద్ భాగవతంలో చెప్పినట్లు శ్రీకృష్ణుని చేయు భక్తిపూర్వకమైన పరిచర్య వలన ఉత్తమ జ్ఞానము, వైరాగ్యము వాటంతట అవే కలుగును. యదువంశంలోని కుటుంబ సభ్యులు, బృందావనంలో గోపాలకులు అందరూ తమ మనస్సులను శ్రీకృష్ణుని మీదనే కేంద్రీకరించిరి. ఉత్తమ జ్ఞానానికి అది లక్షణము. వారి మనస్సులు నిరంతరము శ్రీకృష్ణుని మీదనే లగ్నమై ఉండటం వలన సహజంగాని ఐహిక కార్యకలాపాల నుండి వారు విముక్తులైరి. సో ఇప్పుడు మనము భౌతికంగా 10వ క్లాసు, ఇంటర్మీడియట్, మెడిసిన్, ఇంజనీరింగ్ ఏదో ఒకటి చదువుకుంటున్నాం. చాలా కష్టపడవలసి వస్తుంది. కానీ భగవంతుడు చేరుకోవడానికి భగవంతుడు ధ్యానం ఒక్కటే సరిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే భగవంతుడినే కావాలని అనుకున్నారో ఎవరు? ఈ బృందావన వాసులు, యదువంశం వాళ్ళు. అందుచేత వాళ్ళకి ఉత్తమ జ్ఞానమే వచ్చేసిందంట. వాళ్ళకి అన్నిటికంటే పెద్ద జ్ఞానమే వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానము. అంటే ఏంటి అంటే ఐహిక కార్యకలాపాల నుండి వారు విముక్తులైరి. అర్జునుడికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు కజిన్స్ అందరినీ చంపాలి అని. కానీ అది నీ విద్యుక్త ధర్మము అని శ్రీకృష్ణుడు చెప్పాడు. క్షత్రియుడు అయ్యావు నువ్వు, సో యుద్ధం చెయ్యి, నేను చెప్పినట్లు చెయ్యి, గెలుస్తాడు. అందుచేత ఈ వైరాగ్యంతోనే జీవిస్తూ ఉంటారు వీళ్ళందరూ అని చెప్తున్నారు. అంటే ఐహిక బంధాలలో వాళ్ళు చిక్కుకోరు. సో జీవితంలో ఇట్టి దశని శ్రీల రూపగోస్వామి యుక్త వైరాగ్య దశ అని పేర్కొన్నారు. అంటే మన విద్యుక్త ధర్మాల్ని నిర్వర్తిస్తూ అన్ని పనులు చేస్తాము, కానీ మన మనసు ఎప్పుడు కూడా భగవంతుడి మీదే ఉంటుంది. దానినే వైరాగ్యము అని అంటారు. మనకి పెద్ద ఆశ ఉండదన్నమాట. ఈ చీరలు కావాలి, ఈ నగలు కావాలి, ఆ ఇల్లు కావాలి, ఆ కారు కావాలి, ఇలాంటివి ఆ చింత లేదు అంటే వైరాగ్యం అని చెప్తున్నారన్నమాట.
సో కృష్ణునితో అనుబంధం ఏర్పరచుకొని ఆయనను గూర్చి భాషించుట, ఆయననే సేవించుట మొదలుపెట్టినప్పుడే అది సిద్ధించును. సో మనం ఇక్కడ విన్నది నలుగురికి చెప్పటము, నలుగురితో మెసులుకోవడము ఉన్నప్పుడే తప్పకుండా మనకది సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. కురుక్షేత్రంలో జరిగిన ఈ సమావేశంలో చాలా కాలం తర్వాత సోదరులైన కుంతి వసుదేవులు కలుసుకొనిరి. తమ తమ కుమారులు, కోడళ్ళు, పిల్లలు మొదలైన కుటుంబ సభ్యులతో సహా వారు కలుసుకొని తమలో తాము మాట్లాడుకుంటూ గత కాలంలోని విరహవేదన అంతటినీ వారు మర్చిపోయిరి. కుంతీదేవి తమ సోదరుడు వసుదేవునితో ఇట్లా నేను. సో కుంతీదేవి వసుదేవుడి యొక్క చెల్లెలు కాబట్టి కుంతీదేవి అంటుందన్నమాట, నా అంత దురదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు, నా కోరికలు ఒక్కటి నెరవేరలేదు. నిజమే కదా, చిన్నప్పటి నుంచి కూడా ఆమెన్ని కష్టాలే భరిస్తూ ఉంది. అయితే ఇంత మంచి సోదరుడు నాకు ఉన్నాడు అని కూడా నాకెప్పుడు అనిపించలేదు. ఆ కష్టాల్లో ఎందుకు నీవు గుర్తు రాలేదు? ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు కుతంత్రాలు ఎన్ని పన్నినను తన బిడ్డలను ప్రావాయసితులను చేసినట్టు దుర్భరమైన రోజులు బహుశా కుంతీదేవి స్మరించినట్లు తోచెను. ఆమె ఇంకనూ ప్రియ సోదర, ఎవరికైనా విధి వక్రించినప్పుడు వారి ఆప్తబంధువులు కూడా వారిని విస్మరిద్దురేమో. అట్టి స్థితిలో కన్న తండ్రి, కన్న తల్లి, కన్న బిడ్డలు కూడా వారిని మర్చిపోవట జరుగును. అందుచేత సోదర, నిన్ను నేను నిందింపను. సో ఒక్కొక్క సమయంలో మనకు కష్టం ఉన్నప్పుడు ఆప్తులు చాలా గుర్తొస్తారు, కానీ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. అయితే వాళ్ళందరూ కూడా నన్నెందుకు అస్సలు పట్టించుకోవట్లేదు అని అనుకునే దానికంటే నిన్ను ఎందుకు నిందించడము, అన్ని లోకంలో జరిగే విషయమే కదా అని కుంతిమాత వసుదేవుడితోని అంటుందన్నమాట. అయితే ఆయన చెప్తున్నాడు వసుదేవుడు, సోదరి చింతింపకు, నాపై దోషారోపణ చేయకుము, మనమందరము విధి చేతుల్లో కీలుబొమ్మలమని నిరంతరము మనం గుర్తించుకోవాలి. ప్రతి జీవి దేవదేవుని చెప్పు చేతుల్లో ఉండును. ఆయన ఇచ్చానుసారమే సర్వ విధములైన కామ్య కర్మలు, ఆ కర్మల ఫలితాలు అనుభవించుచుండును. సో చెల్లెలకి చెప్తున్నాడు అనమాట, మేము మాత్రం కష్టాలు పడలేదా? పిల్లలిద్దరు కూడా ఎక్కడో దూరంగా పెరుగుతూ ఉన్నారు, మేము ఆ జైల్లో కంసుడి యొక్క చెరలో మేము ఉన్నాము. సో ఇవన్నీ మనము విధి చేతిలో, అంటే మనమంతా కీలుబొమ్మలమే. భగవంతుడు ఏది చేస్తే అదే, అసలు ఆ కర్మ ఫలితాలు అనుభవించాలి, తప్పదు అని చెప్తున్నాడు. ప్రియ సోదరి, కంసుని చేతిలో మేమెట్టి ఇడుమలు పడితిమో నీవు ఎరుగుదువు కదా. అతడు పెట్టిన యాతన వలన అందరము చెల్లాచెదరం అయిపోతుంది. ఆతృతతో జీవితంలో గడిపిమి. భగవానుని అనుగ్రహం వలన ఇటీవలని మాకు కొంచెము స్వాస్థన చిక్కినది. సో వసుదేవుడు అంటున్నాడు, నీకు తెలియని విషయం ఏముంది? నేను ఎన్ని కష్టాలు పడ్డాను, ఇలా పిల్లలతో దూరం ఉన్నాను అన్నీ నీకు తెలుసు కదా. సో ఈ రకంగా మనకి భగవంతుడే మళ్ళీ ఇప్పుడు కరుణించి ఇప్పుడు కొంచెం బాగుంది మాకు అని చెప్తున్నాడు. సో ఈ సంభాషణ అనంతరము వసుదేవుడు, ఉగ్రసేనులు తమను దర్శించుకు వచ్చిన వాళ్ళని కలుసుకొనిరి. వారందరికీ తగిన విధంగా స్వాగతం పలికెను. శ్రీకృష్ణుడు కూడా అచ్చటనే ఉండుట వలన వచ్చిన రాజులందరూ ఆధ్యాత్మిక ఆనందం అనుభవించారు. అట్లు చూడవచ్చిన ప్రముఖుల్లో కొందరు భీష్మదేవుడు, ద్రోణాచార్యుడు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, గాంధారి, ఆమె బిడ్డలు, యుధిష్ఠరుడు, అతని భార్య, పాండవులు, కుంతి, శృంజయుడు, విధురుడు, కృపాచార్యుడు, కుంతిభోజుడు, విరాటుడు, నగ్నజిత్తు, పురుజిత్తు, ద్రుపదుడు, శల్యుడు, దుష్టకేతుడు, కాశీరాజు, దమఘోషుడు, మిథిలాధిపతి అగు విశాలాక్షుడు, మద్రదేశపు రాజు, కైకేయరాజు, యుధామన్యుడు, సుశర్మ, బ్లాహకుడు, అతని పుత్రుడు, ఇంకను పలువురు యుధిష్ఠుని సామంత రాజులు. సో పాండవుల వైపు, కౌరవ వైపు అందరూ కూడా వచ్చారనమాట. ఇక్కడ కృష్ణుడు వస్తున్నాడని కొందరు, ఇక్కడ గ్రహణ స్నానం చేద్దామని కొందరు, అందరూ వచ్చి ఒకరినొకరు చక్కగా పలకరించుకొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారంట. కృష్ణ భగవంతుడు ఉన్నాడు కాబట్టి. సో వేల కొలది రాణివాసంలో కూడిన శ్రీకృష్ణ భగవాన్ని సందర్శించి ఆ దివ్య వైభవాన్ని చూచి వారు మిక్కులు సంతృష్టి చెంది వచ్చిన వారందరూ కృష్ణ బలరాములను కలుసుకొని వారిచే యథోచితంగా సంభాషింపబడి యదువంశం వారి కీర్తి, ముఖ్యంగా బలరామకృష్ణ కీర్తిని గానం
సాగిరి. భోజులకు రాజగుట వలన ఉగ్రసేనుడి యదువంశానికి అధిపతిగా పరిగణింపబడి, అందుచే వచ్చిన వారందరినూ ఆయనను ఇట్లు సంబోధించ రాజాది రాజా ఉగ్రసేన భోజాధిపతి. వాస్తవాలకు ఈ లోకంలో యదువంశం వారు ఒక్కరే సర్వ కళ్యాణ గుణపూర్ణులు. దేవా మీకు జయం జయము. మీ పరిపూర్ణతకు ప్రధాన కారణము నిరంతరము మీరు కృష్ణుని దర్శింపగలుగుటయే. బహువర్షములు తపస్సు చేసిన యోగి పుంగవులకు కూడా ఆయన దర్శనం దుర్లభం. కానీ మీరందరూ అనుక్షణం ఆయనతో కలిసి జీవించుట నోచుకొనిరి. సో అందరూ అంటున్నారన్నమాట, ఏదో దర్శన భాగ్యం కలుగుతుందని మేము ఇక్కడికి వచ్చాము, కానీ మీరు భగవంతుడితోనే జీవితం గడుపుతున్నారంటే మీరెంతటి అదృష్టవంతులు అని వాళ్ళందరినీ ఉగ్రసేనుని పొగుడుతున్నారన్నమాట. వేద మంత్రాలన్నీ దేవదేవుని కృష్ణుని కీర్తించుచున్నవి. కృష్ణ భగవానుని పాదార విందాల నుండి ప్రవహించుట వలననే గంగానదికి పావిత్ర్యము సంక్రమించింది. వైదిక సారస్వతమంతయు శ్రీకృష్ణుని ఆదేశాలు తప్ప వేరొకటి లేదు. వేదాధ్యాయము ప్రయోజనం కృష్ణుని గుర్తించుటయే. శ్రీకృష్ణుని వాక్యాలను ఆయన దివ్య లీలలను అతి పవిత్రాలు. కాలవశమున ఈ లోకంలోని సర్వ ఐశ్వర్యాలు ఇంచుమించు పూర్తిగా తుడిచివేయబడినవి. కానీ శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించిన పిమ్మట ఆయన పాదారవిందం సోకి తిరిగి సర్వమును మంగళాస్పదమైనది. ఆయన ఉనికి వలనే మన అభీష్టాలు వాంఛితములు ఈడేరుచున్నవి. మహాప్రభు భోజాధిపతి వివాహ బంధాలను మీకు యదువంశం వారితో రక్త సంబంధం ఏర్పడింది. అందుచే సర్వదా నీవు శ్రీకృష్ణునితో కలిసి ఉండు. ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఆయనను దర్శించు. శ్రీకృష్ణుడు మీతో కలిసి సంచరించుచు, సంభాషించుచు, ఆసీనుడగుచు, విశ్రమించుచు, భోజనం చేయుచు కాలం గడుపుతున్నాడు. ఒకప్పుడు యాదవులు ఐహిక బంధాల్లో చిక్కుని నరోన్ముఖముగు మార్గంలో పయనించేవారు. కానీ ఆది విష్ణువు సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, శక్తిమంతుడు అయిన శ్రీకృష్ణుడు మీ యదువంశంలో జన్మించటం వలన మీ పాతకములన్నీ నశించినవి. ఆధ్యాత్మికంగా ముక్తియు బ్రహ్మత్వమును మీకు సిద్ధించినవి. సో ఈ రకంగా ఉగ్రసేనుని అందరూ పొగుడుతున్నారనమాట. కృష్ణుడు లేనప్పుడు మీరు ఎంత కష్టపడ్డారు కదా, అక్కడ పంటలు కూడా బాగా పండేవి కాదు. ఒకరినొకరు పోట్లాడుకుంటూ యదువంశీయులు అలా ఉండేవారు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు మథురకు వెళ్ళాడో సుభిక్షంగా అయిపోయిందంట వాళ్ళ రాజ్యం అంతా కూడా. సో సూర్యగ్రహణం సందర్భంగా కృష్ణుడు కురుక్షేత్రం ఖరీదించే వార్త విని బృందావన వాసులు నందమహారాజు నాయకత్వంన కురుక్షేత్రం ఖరీదెంతురని తెలిసి యదువంశీయులందరూ కూడా అచ్చటికి వచ్చిరి. నందుడు ఆయన అనుచరులు గోపాలకు తమ ఎడ్ల బండ్లలో సామగ్రిని అంతటినీ ఎక్కించుకుని అచ్చటికి వచ్చిరి. తమకు ప్రియతమైన కృష్ణ బలరామును దర్శించు వేడుకలో అశేష బృందావన వాసులు కురుక్షేత్రానికి విచ్చేసిరి. బృందావనంలో గోపాలకులు కురుక్షేత్రానికి వచ్చుట చూచి యదువంశీయులు మిక్కిలి ఆనందం పొందిరి. బృందావన వాసులు కృష్ణ బలరాముని బృందావనాన్ని చూడగానే వారందరూ లేచి నిలబడి వారికి స్వాగతం పలికిరి. పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినంతగా వారు ఆనందపడ్డారు. సో ఇరు వర్గాల వారు చక్కగా కలుసుకున్నారు. వసుదేవుడు దూరం నుండే నందమహారాజు చూచి ఒక్క పరుగున పోయి అతన్ని గాఢంగా ఆలింగనం చేసుకుని, ఇక్కడ వసుదేవుడు కూడా అంటాడనమాట, నా పిల్లలు నేను ఒకానొక సమయంలో తీసుకువచ్చి నా కొడుకుని నీకు అప్పచెప్పిన తర్వాత మీరు ఎంత చక్కగా పెంచారు, పితృవాత్సల్యం అంతా కూడా కృష్ణ బలరాములకి మీరు ఇచ్చారు అని చెప్పి ఆయన అంటూ ఉంటే, ఇక్కడ అనంతరం కృష్ణుని తల్లి అయిన దేవకి, బలరాముల తల్లి అయిన రోహిణి యశోదామాతని కౌగిలించుకొని వాళ్ళు కూడా అంటున్నారంట, యశోదాదేవి నీ రుణం మేమెమ్మటికీ తీర్చుకోలేము. చంటి పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు, కంసుడి బారి నుండి రక్షించి వాళ్ళని చక్కగా మీరు పెంచారు కాబట్టి మీరెంత అదృష్టవంతులు. కన్నబిడ్డల వలె ఒక గూటిలో పక్షులు తమ బిడ్డలను పెంచినంత శ్రద్ధగా పెంచి వారిని పెద్ద చేశారు. సో అలా ఒక పక్షి వాళ్ళ బిడ్డలు కాకపోయినా పెంచుతుంది కదా. సో ఆ రకంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ మళ్ళీ వీళ్ళేమంటున్నారు, వీళ్ళిద్దరు కలిసి అంటే నందుడు ఇంకా యశోదమాత,
వాళ్ళు మా బిడ్డలు కాదు, వాళ్ళు పూర్తిగా మీ సొత్తే అని వీళ్ళు అనేసరికి మీరే పెంచారు కాబట్టి అని. కానీ వాళ్ళు మీకు పుట్టారు కాబట్టి వాళ్ళు మీ పిల్లలే, ఇప్పుడు మీతోనే ఉన్నారు కదా అని వీళ్ళు అంటున్నారు. ఒకరికొకరు పొగుడుకున్నారు, ఒకరికొకరు మళ్ళీ మా దగ్గర లేరు అని కొంత బాధపడుతున్నారనమాట. సో కృష్ణుడు తన తల్లులకు యశోదాదేవకి రోహిణుల వద్ద కూర్చుండెను. కానీ తమ తల్లులు తమలో తాము మాట్లాడుకుంటూ ప్రారంభించిన వెంటనే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తల్లుల దగ్గరికి వచ్చాడు, ఆలింగనం చేసుకున్నాడు, అంతా చేశాక సరే పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నాడని నెమ్మదిగా తప్పించుకున్నాడంట. తప్పించుకొని ఎక్కడికి వెళ్ళాడు, గోపికల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా గోపికలు బాగా వెయిట్ చేస్తున్నారు కదా, ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి. సో గోపికల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఉత్సాహపరుద్దాము, పాపం చాలా విచారంలో ఉన్నారని, ప్రియతములారా మా బంధువులు కుటుంబ సభ్యులు సంతోషపెట్టుటకే నేను బలరాముడు వృందావనం వదిలిపెట్టి అని నీకు తెలియను. అనంతరము మా శత్రువులతో పోరాటము నిమగ్నమై మేము విస్మరింపవలసి వచ్చింది. సో మీకంతా తెలిసిందే, నాకు నేను పుట్టిన తల్లిదండ్రులు అంటే దేవకి వసుదేవులకి ఎన్ని కష్టాలు వచ్చాయి, వాళ్ళని విడిపించడానికే నేను వెళ్ళానని మీకు అందరికీ తెలుసు. సో వాళ్ళని రక్షించడానికి వెళ్ళి ఆ తర్వాత నేను అన్నిట్లో అంటే శత్రువులతో పోరాటంలో నిమగ్నమయ్యి మిమ్మల్ని విస్మరించాను, నన్ను క్షమించండి అని మీరు నా కృతజ్ఞత వలన మీరు నన్ను ఇప్పుడు గుర్తు చేసుకొని ఇచ్చటకు వచ్చారు కదా, మీ పట్ల నేను చూపిన నిర్గతను మీరు తీవ్రంగా పట్టించుకున్నారా అని ఇవన్నీ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. సో మాట్లాడుతూ ఉండి ఎలాగైతే వాళ్ళకి సంతోషపరిచాడనమాట. సర్వత్రా నా శక్తులే పనిచేస్తున్నవి మీరు గుర్తించుట అవసరం. ఉదాహరణకి ఒక మట్టి కుండని తీసుకొని అది మట్టి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం కలయికతో ఏర్పడిన రూపం తప్ప వేరేమీ కాదు. సో మనం ఏది తీసుకున్నా కానీ పంచభూతాలతోనే చేసి ఉన్నది. మట్టి కుండను తీసుకుని ఉదాహరణ అని చెప్తున్నాడు. ఏంటి అంటే మట్టిలో నీరు పోయిందే ముద్ద అవ్వదు కదా, ఆ ముద్ద అయిన తర్వాత ఎప్పుడైతే గాలి వల్లనే అది గట్టిపడుతుంది. సో అలా అండ్ నిప్పుల మీద కాలుస్తారు కదా, అగ్ని కూడా అవసరం అన్నమాట. సో ఆ విధంగా అండ్ ఆకాశం అంటే ఎయిర్ స్పేసెస్, అక్కడక్కడ కొంత గాలి నిండి ఉంటుంది కాబట్టి అంటే పంచభూతాలతో చేయబడింది అని చెప్తున్నారన్నమాట ప్రతి ఒక్కటి కూడా. సో అలా ఒక ఉదాహరణ ఇచ్చాడనమాట. సో ప్రారంభంలో, మధ్యకాలంలో, వినాశనము అది ఒకే విధమైన భౌతిక ధర్మాలను కలిగి ఉంటుంది. అది తయారైనప్పుడు ఆ కుండలో మట్టి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము చేరి మధ్యకాలంలో దానిలో ఆ పదార్థంలే ఉన్నాయి. చివరికి అది పగిలి ఇష్టమైనప్పుడు దానిలో వివిధ పదార్థాలు భౌతిక శక్తిలో వివిధ భాగంలో లీనమగును. అంతే కదా, ఇప్పుడు సృష్టి తర్వాత పోషించువాడు, ఆ తర్వాత లయమందించువాడు అంతా భగవంతుడే. సో అది పొందిన పిమ్మట అంతయు భౌతిక శక్తి యొక్క విభిన్న రూపాలే తప్ప వేరు కాదు. సో నా నుండి నా శక్తి భిన్నం కాదు కనుక సర్వత్రా నేను నిలిచి ఉందినని నిర్ణయింపవలెను. సో ఇక్కడ దేహం గురించి, జీవి గురించి ఇవన్నీ కూడా పాపం వాళ్ళకి చాలా కాలం అయింది, ఎడబాటు నుండి ఇలా ఉన్నారని చెప్పేసి అంతా చూపిస్తున్నాడు. మధ్యలో ఏమంటున్నాడంటే కృష్ణుడు 9.4లో నిరాకార రూపంలో తాను సర్వత్రా నిలిచి ఉన్నట్లు భగవానుడు పేర్కొనెను. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఈ దృశ్య జగత్తు శ్రీకృష్ణ శక్తి రూపం తప్ప వేరు కాదు, శక్తుల మధ్య భేదం లేదు, కావున ఏది కృష్ణుడి కంటే భిన్నం కాదు. ఈ పరమ చైతన్యమైన కృష్ణ చైతన్యం కొరవడినప్పుడు మనం కృష్ణుడి నుండి విభిన్నమగుదుము. అయితే ఎప్పుడైతే మనము ఏ శక్తి అయినా కృష్ణుడిది అనుకున్నప్పుడు కృష్ణుడితో ఉంటాం. కానీ ఈ త్రిగుణాలు ఉన్నాయి చూసారా, ఈ త్రిగుణాలు మనని చెడగొడతాయి అన్నమాట. అంటే ఇదే నేను, నా వల్లనే ఇది జరిగింది అనేది మనము భ్రమిస్తాం. ఆ భ్రమించి ధృవపరుచుకుంటాం కూడా. అలా ధృవపరుచుకున్నప్పుడు భగవంతుడు మన నుండి దూరం అవుతారు అని ఇక్కడ శ్రీకృష్ణుడు వర్ణిస్తున్నాడు. భక్తుడు ఆలయంలోని శ్రీకృష్ణ విగ్రహం నిజమైన అయిన సచ్చిదానంద విగ్రహమే అని సంపూర్ణంగా గుర్తించినప్పుడు
ఆలయంలో అర్చామూర్తికి అతడు చేయు పరిచర్యలన్నీ వాస్తవంగా దేవదేవునికే చేయు పరిచర్యలు కాగలవు. అట్లే ఆలయంలో సరంజామ స్వామికి నివేదన చేయు ప్రసాదము అన్నీ కృష్ణుడి కంటే భిన్నములు కావు. భక్తుడు ఆచార్యులు నిర్ణయించిన విధి నిబంధనను అనుసరించవలెను. అట్లు చేసినచో సద్గురుని పర్యవేక్షణలో ఈ భౌతిక జీవనం కూడా కృష్ణ సాక్షాత్కారం పూర్తిగా మనకు సాధ్యపడగలదు. సో గోపికలకు ఏకకాలమున భిన్నము అభిన్నము అని వేదాంతాన్ని శ్రీకృష్ణుడు ఉపదేశించాడనమాట. సో ఇక్కడ జీవకోశము, అహంకారము, తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి భగవంతుడు గుర్తు చేశాడు. సో అప్పుడు గోపికలు కృష్ణుడితో ఏమంటున్నారు, ప్రియమైన కృష్ణ, నీ నాభి నుండి సృష్టితమగు బ్రహ్మదేవుడు ఉద్భవించిన తొలి కమలం మొలిసినది. నీ విభావములు కానీ ఐశ్వర్యం కానీ ఎవరును అంచనా వేయజాలరు. అందుకే యోగ సిద్ధుడగు ఎంతటి మనిషికైనా అవి ఎన్నటికీ నిగూఢంగానే ఉండను. కానీ భౌతికమును అంధకూపంలో పతితుడైన బద్ధజీవుడు ఎప్పుడైనాను శ్రీకృష్ణుని చరణారవిందాలను శరణు వేడవచ్చును. అట్లు చేసినచో అతనికి ముక్తి తథ్యము. సో గోపికలు తెలుసుకున్నారనమాట కృష్ణుడు ఏంటి, ఆధ్యాత్మిక ప్రభువు, ఆయనతో చిరకాలము ఎప్పటికీ ఉన్నట్లయితేనే మనకి ముక్తి లభిస్తుంది, లేకపోతే లేదు అని వాళ్ళు తెలుసుకున్నారు. సో శ్రీమతి రాధారాణి కూడా కృష్ణునితో పాటు ద్వారకకు పోయి అచ్చట ఆయన సాంగత్యంలో రాజభోగాలను అనుభవింపవాలని కోరలేదు. అకృత్యమైన బృందావన వాతావరణంలో ఆయన సాంగత్యాన్ని అనుభవించి చుండుటే ఆమెకు అభిమతము. గోపికల పట్ల గాఢంగా ఆకర్షింపబడిన శ్రీకృష్ణుడు బృందావనాన్ని ఎప్పుడు వీడిపోడు. గోపికలు ఇతర బృందావన వాసులు కృష్ణ చైతన్యంలో నిత్య సంతుష్టులై ఉందురు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే లాస్ట్లో రాధారాణి కూడా వెళ్ళిపోవచ్చు కృష్ణుడితోని, కానీ ఆమె అలా అనుకోలేదన్నమాట. కృష్ణుడు నాతో ఉన్నాడు చాలు. సో బృందావన వాసులకి అందరికీ కూడా కృష్ణుడు వాళ్ళ దగ్గరే ఉన్నాడు, ఎక్కడికో వెళ్ళిపోలేదు అని నిత్య సంతుష్టులుగా ఎప్పటికీ కలిసి వాళ్ళు ఉన్నారంట. సో కృష్ణుడు బృందావనాన్ని ఎప్పుడు వీడిపోడు. గోపికలు ఇతర బృందావన వాసులు కృష్ణ చైతన్యంలో నిత్య సంతుష్టులై ఉందరు. ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలో ఉన్నామో కృష్ణుడు మనతోనే ఉన్నాడు అనే నమ్మకము, విశ్వాసము మనకి కలుగుతుంది అని చెప్తారనమాట. కృష్ణ బలరాములు బృందావన వాసులను కలుసుకొనుట అనే దశమస్కందపు 81వ అధ్యాయము భక్తి వేదాంత స్వామి భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. गुरु महाराज की जय, श्रील प्रभात की जय, हरे कृष्ण। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय की जय, राधा माधव की जय, राधा गोपीनाथ की जय, राधा मदन मोहन की जय, हरे कृष्ण। थैंक यू माताजी and प्रभुजी. हरे कृष्ण। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी। हरे कृष्ण। थैंक यू माताजी।